చాలా కీలకమైన కేసులు కూడా వాదించినారు కదండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు ఏం జరిగే అవకాశం కనిపిస్తది ఈ కేసు విషయంలో? ఫోన్ ట్యాపింగ్ అనేది మీరు తెలుసుకోవాల్సినది ఒకటి ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక తెలంగాణ ప్రభుత్వం చేయలే. ఇవాళ కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నాం. ఇవాళ కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. చేయట్లేదని అంటే చేయట్లేదని చెప్పి ఒక అఫిడవిట్ ఏమనండి. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇంటర్నల్ వాటిలలో మాట్లాడుతున్నారు చాలా మంది. బయట కూడా బహిరంగంగా మాట్లాడిన నా ఫోన్లో ట్యాప్ అవుతున్నాయని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. నేనేమంటున్నా అంటే దేశంలో టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది దాదాపుగా 150 సంవత్సరాలు అవుతుంది. ఆ చట్టం బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు తీసుకొని వచ్చిన. ఆ చట్టంలో ఒక ప్రొవిజన్ ఫోన్ ట్యాపింగ్ చేసేదానికోసము గూఢచారి వ్యవస్థలకి, పోలీసు వ్యవస్థలకి, సమాజాన్ని కాపాడే దానికోసము, ట్యాప్ చేసుకునే దానికోసం బాజాప్తా పర్మిషన్ ఇస్తారు. ఆ పర్మిషన్ ఇచ్చేది పొలిటికల్ నాయకులు ఇవ్వరు. ఆ పర్మిషన్లు ఇచ్చేది పోలీసులలో ఉండే ఉన్నత అధికారులు ఇస్తారు. వాళ్ళు హోమ్ సెక్రటరీ కావచ్చు, డీజీపీ కావచ్చు, లేకపోతే చీఫ్ సెక్రటరీ కూడా కావచ్చు. ఆ చట్ట ప్రకారం ఆ రూల్స్ ఎట్లా ఉన్నాయో దాని ప్రకారం తీసుకుంటారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో 11 సంస్థలు కంటిన్యూస్గా ఫోన్ ట్యాపింగ్ చేస్తాయి. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. ప్రతి మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్, కాస్మోపాలిటన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ కమిషనర్ ఆఫ్ పోలీసెస్ కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తాయి. దేనికోసం చేస్తాయి? అంటే శాంతి భద్రతలను కాపాడే దానికోసము, నిగూఢంగా ఉండి పనిచేసే ప్రతికూల శక్తులు ఏవైతే ఉంటాయో, క్రిమినల్ గ్యాంగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కట్టడి చేసే దానికోసం చేస్తాయి. గదే పద్ధతిలో తెలంగాణలో కూడా జరిగింది. ఏదో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని దాని మీద చిలువలు పలువలు ఎల్లో మీడియా ఏదైతే ఉన్నదో దాన్ని చిలువలు పలువలుగా చేసి టీవీలలో చెప్పి అమాయకులకి, అసలు ఏం సంబంధం లేని వ్యక్తులకి రకరకాల రంకులు అంటగట్టి ఆ తర్వాత చివరికి జడ్జీల పేర్లను కూడా పేపర్లలో రాసి వీళ్ళవి కూడా ఫోన్లు ట్యాప్ అయినాయని. మరి ట్యాప్ అయితే 2 సంవత్సరాల నుంచి నడుస్తున్నది కదా. మరి రాసినోడిని తీసుకొచ్చి అడిగినరా మీరు? నీ ఇన్ఫర్మేషన్ సోర్స్ అయిందిరా నాయన, నువ్వు ఎట్లా రాసినావు, నువ్వు సాక్ష్యం తీసుకొచ్చి చెప్పమని వాళ్ళని అడగరు. తర్వాత విక్టిమ్స్ ఎవరైతే ఇప్పుడు వీళ్ళ ప్రకారం ఈ రూమర్లు ఏదైతే, ఈ లీకులు బోకులు ఏవైతే ఉన్నాయో దాంట్లో విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఏమన్నా కంప్లైంట్ చేశారంటే కంప్లైంట్ చేయలేదు. కానీ వ్యక్తిత్వ హననం మాత్రము జోరుదారుగా నడిపించినారు. కేసీఆర్ గారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే కార్యక్రమం, తరువాత కేటీఆర్ గారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే కార్యక్రమం, హరీష్ రావు గారి వ్యక్తిత్వం దెబ్బతీసే కార్యక్రమం ఫోన్ ట్యాపింగ్ అని. చివరికి హరీష్ రావు గారిని ఇట్లాంటి ఫోన్ ట్యాపింగ్ ఒక దాంట్లో ఇరికిస్తే సుప్రీంకోర్టు కొట్టేసింది. హైకోర్టు కొట్టేసింది. ఆ తర్వాత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోయింది. సెపరేట్ కేసు అది. దాంట్లో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇంతకన్నా ఇప్పుడు దేనికోసం ఇంటెండ్ చేయబడిందండి? దేశ రక్షణ కోసం ఉద్దేశింపబడిన ఒక ప్రక్రియని, దాని ప్రతిష్టని నీరుగార్చే పద్ధతిలో ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ఇవాళ చేయట్లేదా? ఫోన్ ట్యాపింగ్ తీయండి, బయట పెట్టండి. మీకు నిజంగానే మీకు దమ్ముంటే బయట పెట్టండి. ఎవరెవరు చేస్తున్నారు? ఇది అంతా ఒక పథకం ప్రకారం వ్యక్తుల యొక్క ప్రతిష్టని దెబ్బతీసే దానికోసం, ప్రజలలో వ్యతిరేకత తీసుకొచ్చే దానికోసం కాంగ్రెస్ పార్టీ చేసే ఒక డ్రామా. దీంట్లో ఎంత మాత్రం నిజం లేదు. తర్వాత అల్టిమేట్గా కోర్టు పొంది ఇవి నిలిచే కాదనేది ఇప్పుడు వరకు ఉన్న సాక్ష్యాలు కానివ్వండి, ఇవన్నిటిని అంచనా వేస్తే మాత్రం దాంట్లో పెద్ద కేసు లేదు. చాలామంది చెప్తూనే ఉన్నారు. వాళ్ళు చెప్పే పద్ధతిలో వాళ్ళు చెప్తా ఉన్నారు. కాసింత మేము ప్రొఫెషనల్స్ కాబట్టి మేము కొంచెం పద్ధతి ప్రకారమే చెప్పాలి. దీంట్లో సస్టైనబుల్ ఎవిడెన్స్ లేదు. అంటే నిలబడే కేసు కాదు. మరి నిలబడని కేసు కోసమని ప్రభుత్వం 2 ఏళ్ల నుంచి చేస్తున్న ప్రయత్నాలు చెప్పాను కదమ్మా. దేనికోసం చేస్తున్నారు? ఇదంతా కక్ష తీర్చుకునే దానికోసం. కక్ష ఎందుకు పెట్టుకున్నారో మీకు అందరికి తెలుసు. ఆ కక్ష తీర్చుకునే దానికోసం
ఈ వ్యవస్థల్ని వాడుకునే కార్యక్రమం. సంబంధం లేని వ్యవస్థలు ఏవైతున్నాయో ఆ వ్యవస్థలలో ఒక రకమైన వ్యతిరేకతను క్రియేట్ చేయడం దానికోసం కూడా బీఆర్ఎస్ నాయకత్వం మీద ఒక రకమైన వ్యతిరేకత, అబద్ధాలు అభూత కల్పనలు చేసి ఒక రకమైన దానికోసం పత్రికలను వాడినారు, దానికోసం టీవీలను వాడినారు. ఇది దుర్మార్గం, ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ నిజంగా ఉండుంటే మీరు ఎవిడెన్స్ తీసుకోవాలి కదా వాళ్ళది. తీసుకోలేదని అంటే ఏమన్నట్టు? తర్వాత అవన్నీ నడుస్తుంటే వీళ్ళు ఎందుకు మాట్లాడాలి కదా. ఇప్పుడు దీనికి సంబంధించి ఇది నడుస్తుంది, ఇట్లా 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 వాళ్ళ పేరు మంత్రులే మాట్లాడినరు. ఎంత నీచంగా మాట్లాడిన కేసులు కూడా వేసినాం. మీరు అన్నట్టు ఈ రోజు వరకు అఫీషియల్ గా సిట్ వైపు నుంచి కానీ ఎందుకు రాలేదు? సిట్టు నిజంగానే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వీళ్ళందరికీ రికార్డ్ చేయాలి కదా. ఎందుకు రికార్డ్ చేయట్లేదు? ఎందుకంటే వాళ్ళు ఇండిపెండెంట్గా నడవట్లేదు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తోని పొలిటికల్ ప్రెషర్తో చేస్తూ ఉన్నారు. కాబట్టి కేవలం హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, సంతోష్ రావు గారు, చిరుమర్తి లింగయ్య గారు, జయపాల్ యాదవ్ గారు, మా పార్టీ వాళ్ళు వీళ్ళ మీదనే ఈ రకంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనికి భయపడేది లేదు. ఎందుకు భయపడతామండి? వీటి మీద తప్పు చేయనప్పుడు ఏమన్నా కేసులు కొత్తనా? 14 సంవత్సరాలు ఉద్యమం చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ దౌష్ట్యమే బోలెడన్ని కేసులు పెట్టింది మా మీద. 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ పార్టీ, 2001 నుంచి 2004 వరకు టీడీపీ పార్టీ. ఎన్ని కేసులు పెట్టినరు? ఎంతమంది జైలు పాలు చేసినారు? భయపడినరా? ఏమి లేని రోజులున్నాయి, భయపడలేదు. 10 సంవత్సరాల పాలనా అనుభవం వచ్చిన తర్వాత భయపడతారా? ఇంకా సాధించిన తర్వాత భయపడతారా? దురదృష్టం ఏంటంటే ప్రజలు మీరు చేసిన దొంగ వాగ్దానాలను నమ్మినారు, ఆశ కొద్దీ ఓటేసినారు. అంత మాత్రాన మీరేదో గొప్పోళ్ళని అనుకోకండి. మోసం చేసి వచ్చినోడు కూడా గొప్పోడైతే ఈ లోకం ఉండదు. ఈ లోకంలో బ్యాలెన్స్ ఉంటేనే లోకం ఉన్నదండి. బ్యాలెన్స్ లేకపోతే ఉండదు. మొత్తము చెడిపోయిన ఏది కూడా ఉండదు. ఒక కాయ ఉండదు, ఒక పండు ఉండదు, మనిషి ఉండదు. అట్లనే సమాజం కూడా ఉండదు. సమాజంలో కొంచెం ఆశ కూడా ఉంటుంది. ఆశ ఆలోచనని మించినప్పుడు ఏమవుతుందని అంటే ఇట్లాంటి ఉపద్రవాలు జరుగుతాయి. నువ్వు మంచిగా చేసి పెడితే ఇంకెక్కువ ఆశపడి వాళ్ళు ఏదో ఇస్తామని అంటే అనాలోచితంగా ఓటేసుకుంటే ఏమవుతుందని అంటే, అందుకని కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, ఆలోచించి ఓటేయండి. ఆయన ఎప్పుడు మీటింగ్లలో అన్నీ చెప్తారు. బీఆర్ఎస్ పార్టీకే ఓటేయమని చెప్పలే, ఆలోచించి ఓటేసుకోండి, ఎవడు మంచి ఎవడు చెడు అనేది ఆలోచించుకోమని చెప్పి మేము ఏం చేసామని చెప్తాడు. ఆ ఎదుటిన్న పార్టీలు ఎట్లా ఉన్నాయి అనేది చెప్తారు. దొంగ వాగ్దానాలు చేస్తుంటే ఆ వాగ్దానాలకు బేసిస్ లేదు, వాళ్ళు చేయలేని వాగ్దానాలు చేస్తున్నారని చెప్తారు. చెప్పి ఆలోచించుకొని ఓటేయండి. ఓటు కనుక మీరు ఆలోచన లేకుండా వేస్తే ఆగమవుతారు, ఆగమై బాధపడితే ఉపయోగం ఉండదు, అయిపోతుంది అక్కడికి అనే చెప్తారు. 100,000 సార్లు చెప్పినారు. అది అర్థం చేసుకోలేని పరిస్థితి ఏంది అని అంటే ఆశపడ్డారు. 2,000 ఇస్తాను కాడ 4,000 ఇస్తాను అంటే ఆశపడరా? అమాయకత్వం, తప్పు కాదు. దాన్ని దుర్మార్గంగా వాళ్ళు మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంది.